నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. పల్లె పోరు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 2న తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో రంగారెడ్డి జిల్లాలో 10 మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలింది. వికారాబాద్ జిల్లాలోని 20 మండలాల జాబితాను చూస్తే పురుషుల కంటే 11,118 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఈ జిల్లాలోని 17 మండలాల్లో మహిళా ఓటర్ల హావానే కొనసాగుతుంది. 2 జిల్లాల్లోని పలు మండలాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారే పంచాయతీ ఎన్నికల్లో మహిళల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపించనున్నారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై కసరత్తు చేసిన అధికారులు ఓటరు జాబితాకు తుది రూపం తీసుకొచ్చారు. వార్డుల వారీగా రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను గ్రామ పంచాయతీల్లోని నోటీసు బోర్డులో ఉంచారు. మండల పరిషత్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ఒక వార్డులో ఉండాల్సిన ఓటర్లు మరో వార్డులో ఉండడం, ఓటర్ల పేర్ల విషయంలో తప్పులు జరగడం వంటి అభ్యంతరాలు ఉన్నాయి. డబల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్ల విషయంలోనూ చాలా చోట్ల అభ్యంతరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఇందుకు గాను ఆయా పంచాయతీల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిష్కరించాక తుది జాబితాను ఈ నెల 2న విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల పరిధిలోని 526 గ్రామ పంచాయతీల్లో మొత్తం 7,52,259 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,76,823 మంది ఉండగా స్త్రీలు 3,75,408 మంది ఉన్నారు. ఇక వికారాబాద్ జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 594 పంచాయతీల్లో మొత్తం ఓటర్లు 6,98,478 మంది ఉండగా ఇందులో పురుషులు 3,43,672 మంది ఉన్నారు. స్త్రీలు 3,54,790 మంది ఉన్నారు. ఇక అధికారులు ఇటీవల విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల జాబితాను పరిశీలిస్తే చాలా చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 10 మండలాల్లో వీరి సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండగా వికారాబాద్ జిల్లాలో ఏకంగా 17 మండలాల్లో మహిళలే ఆధిక్యంలో ఉన్నారు. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గెలుపోటములను మహిళలే శాసించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మహిళా ఓటర్లు అధికంగా ఉన్న మండలాల వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో అయితే మండలంలో పురుషులు స్త్రీల సంఖ్య ఇలా ఉందన్నమాట. అబ్దుల్లాపూర్ మెట్లో 17,740 మంది పురుషులుంటే 17,841 మంది స్త్రీలు ఉన్నారు. ఇక ఫరూక్ నగర్ లో 25,396 మంది పురుషులుంటే 25,704 మంది స్త్రీలు ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇబ్రహీంపట్నంలో అయితే 15,780 మంది పురుషులుంటే 16,053 మంది స్త్రీలు ఉన్నారన్నమాట. ఇక కేశంపేటలో 18,316 మంది పురుషులుంటే ఇక్కడ 18,631 మంది స్త్రీలు ఉన్నారు. ఇక కొందుర్గులో అయితే 11,680 మంది పురుషులుంటే 11,979 మంది మహిళలు ఉన్నారన్నమాట. ఇక మహేశ్వరంలో 22,233 మంది పురుషులుంటే 22,351 మంది స్త్రీలు ఉన్నారు. నందిగామలో 13,732 మంది పురుషులుంటే 13,826 మంది స్త్రీలున్నారు. శంషాబాద్లో 16,488 మంది పురుషులుంటే 16,825 మంది స్త్రీలు ఉన్నారు. శంకర్పల్లిలో అయితే 18,709 మంది పురుషులుంటే 19,089 మంది స్త్రీలే ఉన్నారు. ఈ ఆచారంలో 24,973 మంది పురుషులుంటే 25,221 మంది స్త్రీలున్నారు. ఇక్కడ వికారాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇక మండలంలో పురుషులు స్త్రీలు కూడా ఇలా ఉన్నారనమాట. ఇక బాంట్వారంలో అయితే 8,555 మంది పురుషులుంటే 9,034 మంది స్త్రీలు ఉన్నారు. ఇక కోట్పల్లిలో అయితే 10,492 మంది పురుషులుంటే 10,935 మంది స్త్రీలు ఉన్నారు. ఇక మెమిన్పేట్లో అయితే 19,616 మంది ఉంటే పురుషులు 19,959 మంది స్త్రీలు ఉన్నారు. ఇక వికారాబాద్లో అయితే 11,928 మంది పురుషులుంటే 12,309 మంది స్త్రీలు ఉన్నారు. ఇక ధారూరులో అయితే 17,797 మంది పురుషులుంటే 18,464 మంది స్త్రీలు ఉన్నారు. ఇక బషీరాబాద్లో అయితే 19,452 మంది పురుషులుంటే 21,538 మంది స్త్రీలే ఉన్నారు. ఇక తాండూరు విషయానికి వస్తే 22,686 మంది పురుషులుంటే 23,958 మంది స్త్రీలు ఉన్నారు. ఇక యాలాల్లో అయితే 18,399 మంది పురుషులుంటే 20,309 మంది స్త్రీలే ఉన్నారు. ఇక పెద్దెముల్లో అయితే 19,804 మంది
పురుషులుంటే 21,024 మంది స్త్రీలు ఉన్నారు. ఇక బోమ్రాజ్పేట్లో అయితే 15,894 మంది పురుషులుంటే 16,226 మంది స్త్రీలు ఉన్నారు. ఇక దౌలతాబాద్లో అయితే 20,017 మంది పురుషులుంటే 20,952 మంది స్త్రీలే ఉన్నారు. ఇక దుద్యాల్లో అయితే 10,257 మంది పురుషులుంటే 10,832 మంది స్త్రీలు ఉన్నారు. ఇక కొడంగల్లో అయితే 15,782 మంది పురుషులుంటే 16,423 మంది స్త్రీలు ఉన్నారు. ఇక కులకుచెర్ల విషయానికి వస్తే 19,066 మంది పురుషులుంటే 19,316 మంది స్త్రీలు ఉన్నారు. ఇక దోమలో 22,056 మంది పురుషులుంటే 22,129 మంది స్త్రీలు ఉన్నారు. పరిగిలో 15,488 మంది పురుషులుంటే 15,650 మంది స్త్రీలు ఉన్నారు. ఇక పూడూరులో 21,738 మంది పురుషులుంటే 21,855 మంది స్త్రీలు ఉన్నారు. చూసారు కదా, వీటన్నిటిలో కూడా స్త్రీలే ఆధిక్యంలో ఉన్నారు. ఇక రాను రాను స్త్రీలే శాసించే స్థాయికి ఇక ప్రపంచం చేరుతుందని కూడా అందరూ అనుకుంటున్నారు.